బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల్లోనే ఎక్కువగా చిత్రీకరించడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండల పరిసర ప్రాంతాలతో పాటు బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో, అదేవిధంగా రేబాలలో కూడా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. అదేవిధంగా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు లో కూడా ఈ చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. ప్రస్తుతం మనము మైపాడులోని తిక్కవరపు కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద భవనం ఉంది. ప్రస్తుతం మనం ఆ భవనం చూస్తున్నాము. ఈ భవనంలో కూడా సగభాగం వరకు యమగోళ చిత్రాన్ని చిత్రీకరించడము జరిగింది. ఈ భవనము తిక్కవరపు కుటుంబానికి చెందిన వారు. ప్రస్తుతం వారంతా హైదరాబాదు, చెన్నై ప్రాంతాల్లో స్థిరపడి ఉండడం వల్ల ఇక్కడ ప్రస్తుతం ఎవరు లేరు. అయితే ఈ భవనం లోపల ఇంకా చాలా అందంగా తీర్చబడి ఉంది. అయితే ఈ భవనములో ఆ సినిమా యమగోళ సినిమాలో విలన్గా నటించిన రావు గోపాలరావు ఇల్లు మాదిరిగానే ఇక్కడ అతను నటించడం జరిగింది. ఈ ఇంట్లో ఉండే అతను ఒక జమీందారుగా వ్యవహరించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎన్టీ రామారావు హీరోకు విలను రావు గోపాలరావు మధ్య గొడవలు ఆ సినిమాలో. అయితే ఎన్టీ రామారావు సంబంధించిన ఇంటి మీద వాలిన కాకి రావు గోపాలరావు ఇంటి మీద కాకి వాళ్తుంది. ఆ కాకిని రావు గోపాలరావు తుపాకీతో కాల్చడం జరుగుతుంది. ప్రస్తుతము ఈ సన్నివేశం కూడా ఈ భవనం పైనే మనం చూస్తున్నాము. పైన ఈ భవనం పైన కాకి వాలినప్పుడు తుపాకీతో రావు గోపాలరావు కాల్చడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీ రామారావును ఒక మాంత్రికుడు హత్య చేసి చంపడం జరుగుతుంది. ఆ మృతదేహాన్ని తీసుకుని వచ్చి ప్రస్తుతం ఈ భవనం ముందు ఈ ప్రాంతంలోనే అతన్ని ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకుని పోయి వేరే ప్రాంతంలో పూడ్చిపెడతాం. ఈ సన్నివేశం కూడా ఈ ప్రాంతంలోనే నిర్వహించారు. అదేవిధంగా ఇందుకూరుపేట పరిసర ప్రాంతాల్లో చాలా పాటలు కూడా చిత్రీకరించడం జరిగింది. మామూలుగా ఏంటంటే టెంకాయ తోపులు, అదేవిధంగా అరటి తోటలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో. మరో కోనసీమ మాదిరిగా తలపిస్తుంటుంది. అందుకోసం ఈ ప్రాంతంలో ఎక్కువగా 2 పాటలేమో చిత్రీకరించారు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని కలిగిరి వద్ద కూడా కలిగిరి కట్ట మీద కూడా ఒక పాట చిత్రీకరించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఇందుకూరుపేట మండలము, అదేవిధంగా మైపాడు ప్రాంతాల్లోనే చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం సమీపంలో రేబాలలో శివాలయం వద్ద కూడా ఒక ఫైట్ సీన్ను కూడా ఆ ప్రాంతంలో చిత్రీకరించడం జరిగింది. ప్రస్తుతం ఈ భవనం చూస్తున్నాము. ఈ భవనం లోపల మాత్రము చాలా చక్కగా మెట్లతో, టేకు మెట్లతో ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ప్రస్తుతం మనకు చూడ్డానికి వీలుబడలేని పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే యమగోళలో నిర్వహించిన ఈ సినిమాలో రావు గోపాలరావు ఇల్లు ఈ భవనమే. 1977 అంటే అప్పుడు మేము విఆర్ కాలేజ్, నెల్లూరు విఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో యథావిధిగా ఆ రోజు కాలేజీకి వెళితే షూటింగ్ జరుగుతుంది, ఎన్టీ రామారావు గారు వచ్చున్నారు, జయప్రద గారు వచ్చున్నారు అనేది ఆ కాలేజీలో పెద్ద సంచలనమైన వార్తగా చలామణిలో ఉంది. రామారావు వచ్చున్నారు ఎక్కడ అంటే మైపాడు షూటింగ్. ఈ 2 విషయాలు తెలిసినాయి మాకు. రామారావు గారు వచ్చారు, రామారావు గారు చూడాలా అనేది ఒక అద్భుతమైన కళ. నిజానికి రామారావు అందుబాటులో లేని ఒక వెండితెర ఇలవేల్పు ఆయన చూడటం అనేది ఒక గగనతెర. అలాంటిది రామారావు వచ్చున్నారు, నెల్లూరు పక్కన మైపాడు గ్రామంలో షూటింగ్ జరుగుతుంది అని తెలియగానే మేమంతా కూడా ఒక మిత్రుల్లో 8 మంది 9 మంది, అప్పుడంతా కూడా మాకు సైకిల్ వేసుకొని మైపాడు ఎక్కడ, ఎంత దూరం సైకిల్ తొక్కగలమా అనేది ఏం ఆలోచించాల. రామారావు గారిని చూడాలంతే. రామారావు గారి షూటింగ్ చూడాలా, రామారావు గారిని చూడాలా, జయప్రదని చూడాలా. అట్టా మేము సైకిల్ వేసుకొని వెళ్ళాం. ఆ రోజు సైకిల్ వేసి వెళ్ళేటప్పటికి చాలా దూరం వెళ్ళాం. అంటే అప్పుడు కిలోమీటర్లు దూరాభారం మాకు తెలియటంలా, కానీ రామారావు కనిపిస్తున్నాడు. రామారావుని చూడాలా. ఆందోళన ఏంటంటే రామారావు గారి కనిపించడం వల్ల ఆ శ్రమ తెలియటం లేదు, ఆ దూరం తెలియటం లేదు. అలాగే మేము నడిచి అంటే సైకిల్ అలా వస్తూ ఉంటే ఒక తీర్థయాత్ర లాగా ఉంది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. అప్పుడంతా కూడా సైకిళ్ళే ఎవరైనా కానీ వస్తున్నాయి. అంటే ఆ రోడ్డు అంతా కూడా అంటే మైపాడు రోడ్డు అంతా కూడా చాలా సందడిగా ఉంది. ఒక పెద్ద యాత్ర జరుగుతున్నంత భావన కలుగుతుంది. అలాగా మేము కూడా వెళ్ళేటప్పటికి అక్కడ మొత్తలు అని ఒక చిన్న గ్రామము, ఒక సెంటర్. ఆ సెంటర్ పై భాగాన
పొలాలు చుట్టూ కొబ్బరి తోట, మధ్యన వరి పొలాలు, అందులో ఒక మోటార్ షెడ్ ఉంది. కరెక్ట్గా మేము పోయేటప్పటికి మోటార్ షెడ్లో నీళ్లు తాగటము, అక్కడ జయప్రదని పాట చిత్రీకరణ జరుగుతూ ఉంది. కరెక్ట్గా ఓలమ్మి తిక్కరేగిందే అనే పాట అక్కడే జరుగుతూ ఉంది. మేము ఆ రోజు దాహం గురించి అన్నం గురించి ఆలోచించాల. సాయంత్రం 5:30, 6 దాకా ఉన్నాం. ఆ షూటింగ్ చూస్తానే ఉన్నాం. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు, మధ్యాహ్నం పానీయాలు, కొబ్బరి నీళ్లు జరుగుతున్నాయి. మాకు వాళ్ళ ప్రతిదీ ఒక అద్భుతమైన చర్యగా ఉంది అక్కడ. అందువల్ల మేము ఆశ్చర్యపోయి ఇస్తుపోయి రామారావుని, జయప్రదని అందరిని చూస్తూ నిలబడినాం అక్కడ. ఆ తర్వాత ఎక్కడో ఒక చిన్న మాట వినపడింది. సాయంత్రం రామారావు మనకందరికీ కనిపిస్తారు, మనందరితో మాట్లాడతారట అనేది. అంతకైనా వరం ఇస్తలేదు, దేవుడు వరం ఇచ్చినట్టే మాకు. అది ఎక్కడ అంటే పక్కన మైపాడు గ్రామంలో ఒకరి ఇంట్లో బస చేస్తున్నారు, అక్కడ ఆయన మాట్లాడతారు అన్నారు. రామారావుతో మాట్లాడటం అంటే అది కూడా ఒక నిజమైన అద్భుతమైన ఒక ఊహించిన కళ ఉందాం అని చెప్పేసి, ఇంట్లో కావాలంటే ఏదైనా చెప్పొచ్చు. ట్యూషన్ ఉండింది, అయ్యవారి ఇంటికి పోయాను, ప్రైవేట్ క్లాస్ ఉండింది. రామారావుని మళ్ళీ చూడగలము, చూడలేము. అందుకే ఆగిపోయి 5:30 దాకా 6 దాకా ఉంది. షూటింగ్ అంతా చూసుకొని, షూటింగ్ అయిన తర్వాత మైపాడు ఇంటికి వెళ్ళారు రామారావు గారు. రామారావు గారు ఎవరింటికి వెళ్ళారంటే అప్పట్లో తిక్కవరపు బలరామిరెడ్డి గారు. తిక్కవరపు బలరామిరెడ్డి గారి ఆయన మైపాడు భూస్వామి, ఒక పెద్ద కామందు, కొన్ని 100 ఎకరాలు సాగుబడి చేస్తారు, గొప్ప రైతు. ఇంకో రకంగా చెప్పాలంటే మొన్నటిదాకా మన స్టేట్ గవర్నమెంట్లో అంటే సంయుక్త రాష్ట్ర ప్రభుత్వంలో డిఐజీ గారు ఉన్నారు, దినేష్ రెడ్డి గారు. దినేష్ రెడ్డి గారు కూడా చదువుకున్నది అక్కడే, ఆ ఇంట్లోనే. అంటే వాళ్ళ మేనమామదే ఆ ఇల్లు. ఆయన తిక్కవరపు బలరామిరెడ్డి గారు పెద్ద కాముంది కాబట్టి అది కూడా 4 అంతస్తుల భవనం, చూసేదానికే తలెత్తి చూడాలి. అలాంటి భవనంలో వాళ్ళు విడిదున్నారు. ఆ విడిదిలో మనకు కనిపిస్తారు, రామారావు మాట్లాడతారంటే మేమందరం కూడా అక్కడే బయట. అప్పటికి పోలీసు ఉంది, నెల్లూరు నుంచి వచ్చిన పోలీసు ఉంది. కానీ అభిమానులు ఇంకా అంటం లేదు, పెట్టడం లేదు, పొమ్మంటం వల్ల. రామారావు గారు వస్తారు, మేము పిలిచిన దాకా గేట్ తీసిన దాకా అక్కడే ఉండండి అంటున్నారు. కాబట్టి అలా రామారావు గారు అనుకున్నట్టే, అందరూ చెప్పినట్టే సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చారు. కానీ మేడ మీద నుంచి పడింది, కానీ అందరికీ తినపడలేదు. కానీ రామారావుని అక్కడ షూటింగ్ స్పాట్లే కాకుండా ఇక్కడ ఒక రామారావు, నిజమైన రామారావుని చూడగలిగాము, చూసాము. అలా గడిచిందన్నమాట ఆ రోజంతా కూడా. మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళా వచ్చాం షూటింగ్. అంటే అప్పటికి షూటింగ్ జరుగుతూనే ఉంది, మళ్ళా కూడా జరుగుతుందని తెలిసేటప్పటికి వచ్చాం. ఆ రోజు మేము వచ్చిన రోజు శివాలయం దగ్గర షూటింగ్ జరుగుతూ ఉంది. శివాలయం దగ్గర ఒక గోడ కట్టడం, గోడ పగల కొట్టడం, అక్కడ కొట్టుకోవటం, చిన్న ఫైటింగ్ సీన్, అదంతా కూడా చిత్రీకరణ జరుగుతూ ఉంది. ఆ రోజు హాఫ్ డే మాత్రం ఉన్నాము, మేము అదంతా చూసుకొని వెళ్ళాము. అక్కడే తిక్కవరపు బలరామిరెడ్డి గారి ఇంట్లోనే రామారావు మీద కోపంతో ఒక కాకి, అంటే వాళ్ళ ఇంటి మీద వాలి వీళ్ళింటి మీద వాలింది అని చెప్పి రావుగోపాలరావు గారు ఆ కాకిని తుపాకీతో పేలుస్తాడు. ఆ సీన్స్ చూసాం. మళ్ళీ ఆ తర్వాత జయప్రద గారు, ఇంకొక నటి కూడా ఎవరు ఐడియా లేదు, ఒక పెద్ద ఆవిడ, వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళు బయటికి వాళ్ళు రావటం, ఎందుకు కాల్చుకోవడం, ఇవన్నీ సన్నివేశాలు అక్కడే జరిగింది. ఆ తర్వాత శివాలయంలో పాట, ఫైటింగ్ సీన్, అది కూడా చాలాసేపు తీశారు. అర్ధపూట కూడా ఒక పూర్తి సీన్ కూడా వచ్చినట్టు అనిపించలేదు. అంటే తీసిందే తీస్తున్నారు, మన షూటింగ్ కొత్త కాబట్టి ఏ జరిగినా కూడా ఒక ఆశ్చర్యపోతూ ఆనందంగా చూస్తూ వచ్చామన్నమాట. అక్కడ రామారావు గారు కూడా చాలా మందితో మాట్లాడారు. ఆ షూటింగ్ గ్యాప్ లో చిన్న మండపం ఉంది, ఆ మండపంలో అప్పుడప్పుడు ఆయన కూర్చుంటారు విశ్రాంతికి. షూటింగ్ గ్యాప్ లో కూర్చున్నప్పుడు కూడా ఆ ఊరి వాళ్ళతోనూ అక్కడ ఉన్న ప్రజలతో కూడా మాట్లాడుతూ ఉంటారు, మమేకమయ్యారు. అలా జరిగిందనమాట. 3 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరిగింది. ఆ 3 రోజులు కూడా అంటే జరుగుతూ ఉండింది. మేము మాత్రం 3 రోజులు మాత్రం నెల్లూరు నుంచి చనిపోయినప్పుడు జరుగుతూ ఉండింది. అలాగే చాలా సన్నివేశాలు మాత్రం మనం ఇందాక అనుకున్నట్టు తిక్కవరపు బలరామిరెడ్డి గారి ఇంట్లోనే చాలా షూటింగ్లు జరిగినాయి లోపల. ఆ లోపలికి ఏంటంటే ఎక్కువ మంది రానివ్వలేదు. అక్కడే రామారావు చనిపోయినట్టు, వారి శవాన్ని అక్కడ పెట్టినట్టు, ఇవన్నీ కూడా ఆ సన్నివేశాలు అక్కడ తీసింది. మనకి అవన్నీ కూడా కొంత అర్థమవుతుంది, కొంత సమాచారం బయటకు వస్తుంది. కానీ మనం అవన్నీ కూడా కళ్ళతో చూసే అవకాశం మనకు రాలా. ఎందుకంటే ఇంట్లోకి ఆడియన్స్ని అలౌ చేస్తే మాత్రం అది గందరగోళం అవుతుందని వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు కాబట్టి. కానీ మేము బయట నుంచే అట్లా చూస్తూ వచ్చాము. అక్కడ సన్నివేశాలు కూడా, ఇంటి సన్నివేశాలు, ఊరోళ్ళు రావటము, చెట్లు గోడలు కూడా అనమాట. కానీ
నిజానికి మనకి పెద్ద ప్రతిబంధకాలు అంటూ ఏమీ లేవు అక్కడ పోలీసులు. ఎందుకంటే గలబా చేయకూడదు, వాయిస్ రాకూడదు, చప్పట్లు, కేకలు, అరుపులు, ఈలలు ఇలాంటివి వద్దు, మీరు చూడండి అనేదేవాళ్ళు. అప్పుడు చెట్లు ఉన్నాయి, చుట్టూ గోడలు ఉన్నాయి, గోడల దగ్గర చూసాము. కానీ ఇంకా బాగా చూసే అవకాశం ఎక్కడ వచ్చిందంటే శివాలయం దగ్గర వచ్చింది. శివాలయం అంతా కూడా ముందు ఓపెన్ ప్లేస్, అందులో అక్కడ ఫైటింగ్ సీన్ కావడం వల్ల, విశాలమైన స్థలం కావడం వల్ల ఎంతమంది జనం వచ్చినా కూడా అందరికీ దగ్గరుండి అంటే ఆ లిమిట్లో చూసే అవకాశం రామారావుతో కలిగింది అందరికి కూడా.